హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయంలో శ్రావణ అమావాస్య ఆగస్టు 22వ తేదీ ప్రదోష వేళలో ఈ అమావాస్య శక్తి హోమం. మనం ఇప్పుడు ఈ హోమాన్ని చాలా శక్తి హోమం అని ఎందుకు అంటున్నాం అంటే, శ్రీ ఉన్మత్త మహాకాళ భైరవ వారాహి శక్తి హోమం. ఇటువంటి అద్భుతమైనటువంటి హోమం మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని మనం ఇక్కడ ఇంకాస్త ఉధృతంగా చేయటం జరుగుతుంది మీ అందరి కోసం. ముఖ్యంగా మనందరికీ కావాల్సింది మానసిక ప్రశాంతత కదండి. అది చాలామందికి ఇప్పుడు లోపిస్తుంది. ఆ ప్రశాంతత అవసరం. అలాగే రుణం, ముఖ్యంగా చాలామంది ఎవరికైనా డబ్బులు ఇవ్వటం తిరిగి వాళ్ళు ఇవ్వకపోవటం, అలాగే మనం రుణం చెల్లించలేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలు, ఇటు కోర్టు సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఇవన్నిటికీ అత్యంత శక్తివంతమైనటువంటి ఉన్మత్త కాళభైరవ వారాహి శక్తి హోమాన్ని మనం 22వ తేదీ ఆగస్టు అంటే ఈ నెలే ప్రదోష వేళలో మన ఈ ఆలయంలో జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వివరాల కోసం వాట్సాప్ నెంబర్కు మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మీకు ఈ హోమం అనంతరం కూడా మనం అన్నప్రసాద సేవ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు, వీధుల్లో ఉన్నవారికి కావచ్చు, అలాగే గోసేవ చేస్తాం. అలాగే మీ అందరికీ కూడా ఈ గోత్రనామాలు చదివినటువంటి వీడియోలను పర్సనల్గా పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. మరి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలని మీ అందరికీ నేను చెబుతున్నాను. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. 27వ తేదీన మనకి వినాయక చవితి జరుగుతుంది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మన గుడిలో సంకటహర గణపతి అంటే మీ అందరికీ తెలిసిందే, సకల కష్టాలను తీర్చేవాడు. ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆయనకి మనం విశేషమైనటువంటి పూజ కూడా చేస్తూ ఉంటాం. అలాంటి గణపతికి నవరాత్రులు కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఎవరైనా సరే మీ అందరికీ 9 రోజులు కూడా గోత్రనామాలతో ఆయనకి పూజ జరిపించుకోవాలన్నా మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయబడతాయి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి. మీకోసం ఆ కాళభైరవునికి, ఆ రాజశ్యామళమాతకి కూడా ప్రార్థిస్తాను. అలాగే షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు స్వయంగా తీసుకోవటం, ఎవరి మీద డిపెండ్ కాకపోవటం. ముఖ్యంగా ఎవరో ఏదో చేస్తారని డిపెండ్ అయితే అది మీకు అంత అనుకూలంగా ఉండదని మీకు అర్థమైపోతుంది. ఏ పనైనా మీరు ఎంతవరకు చేయగలరు దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవటం. అలాగే ఏదైనా ఒక ఆలోచన చాలా ఇంటలెక్చువల్గా గొప్పగా తీసుకోవటం వలన కార్యక్రమాలను మాత్రం ఒక మంచిగా ముందుకు తీసుకెళ్ళటం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించటం, ఇలాంటివన్నీ మీకు ఉంటాయి. అలాగే ఎక్కువగా ఇంకా లాంగ్ టర్మ్ ఫోకస్ అంటే దీర్ఘ ప్రణాళికలు, ఏదైనా ఒక ఆలోచన ఇన్స్టెంట్గా కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఒక ప్లానింగ్గా ముందుకు వెళ్ళటం, తద్వారా నిర్ణయాలు తీసుకోవటం ఒక అద్భుతమనే చెప్పాలి. కాకపోతే వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి. పడ్డవాడు చెడ్డవాడు కాదు, అందువలన ఒక్కొక్కసారి తగ్గిపోవటంలో తప్పులేదు. ఇక ఆర్థిక అభివృద్ధి చూస్తే కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి.
అలాగే కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కాస్త సంయమనం, అంటే ఒక్క మెట్టు తగ్గాల్సినటువంటి పరిస్థితులు. ఇక మీకు రావాల్సిన ధనం, ఇవ్వవలసిన సమయానికి మీకు ఎవరు ఆ వ్యక్తులు మీకు అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చివరి నిమిషం అనుకోని ఆటంకాలు, ఏదో ఒక డీల్ అవుతుంది, లేదంటే మీకు రావాల్సినటువంటి ఆస్తి వస్తుంది, రేపు అగ్రిమెంట్ అయిపోతుంది అనుకున్న టైంలో ఎవడో పొల పెడతా ఉంటాడు. ఇలాంటివి కాస్త డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాగే ఇక రుణాల విషయంలో కూడా ఎక్కువగా వడ్డీకి మీరు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ అవసరం ఎలా ఉంటుందంటే వడ్డీ గురించి ఆలోచించకపోవటం. ఎంతైనా పర్లేదండి, నాకు వస్తే చాలు, తర్వాత తీర్చాలి, అది కూడా చూసుకోండి. అలాగే ఏదైనా కోర్టు సమస్యలు ఉంటే అవి అలా పెండింగ్లో పడిపోవటం జరుగుతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకైతే ఏదైనా కాస్త ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుంటే బెటర్ అనేది చెప్పాలి. ఇక నిరుద్యోగులకైతే కొంత నిదానంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంటుంది. ఏదైనా మీరు కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించినట్లయితే పని ఒత్తిడి అయితే పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఎవరైతే మీకు సహాయం చేస్తూ ఉంటారో మీ సహోద్యోగులు, వారు కూడా హ్యాండ్ ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకైతే కాస్త లాభాల బాట పట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్మెంట్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రస్తుతం నూతన పెట్టుబడులు కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంది. షేర్ మార్కెట్లో మాత్రం చిన్న స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే బాగుంది. ఇక కళాకారులకి, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా మధ్యస్థంగా ఉంటుంది. చిన్నపాటి అవకాశాలే. మీరు ఆఫీసుల చుట్టూ, ఈవెంట్ మేనేజర్స్ చుట్టూ తిరుగుతున్నట్లయితే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కేర్ తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థుల గురించి చూసినట్లయితే ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు అంతా వచ్చేసి ఒకసారి చదవగానే నాకు గుర్తుండిపోతుంది అనుకుంటారు. కాకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వచ్చినట్టే ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. అందువలన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. 1-2 సార్లు చదువుకోవాలి, మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 21, 23, 31, 19, 26, 28 తేదీల్లో చాలా నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు చదవండి. అలాగే అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పినటువంటి మన దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొగలిగితే ఇంకా సుఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.